సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ద్వౌభూత స్వర్గలోకేస్మిన్ దైవ ఆసుర ఏవచ దైవ నిష్కలశ ప్రోక్త ఆసురిన్ పార్థమే శృణు. సుర లక్షణాల గురించి వర్ణిస్తూ అసుర లక్షణాల గురించి కూడా వినమని చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? అర్జునుడికి. ఎవరు చెప్తున్నారు? కృష్ణుడు. ఇవంతా డివోటీస్ కదండి, ఎందుకు అసుర లక్షణాల గురించి ఎందుకు వినాలి? అసుర లక్షణాల గురించి వింటే గానీ మనం ఆసురిక లక్షణాలను వదిలిపెట్టాలనేటువంటి ఆలోచన వస్తుంది. మంచి మంచి చెప్పండి, చెడు ఎందుకు చెప్తున్నారు అంటే మంచి చెడు ఏంటి రెండు కూడా గమనిస్తేనే కదా మంచి ఏంటి చెడు అనేది ఏంటంటే అర్థమై మంచిని స్వీకరించి చెడు వదిలిపెడతాం, అంతేనా? సో ఈ రెండు కూడా తెలుసుకోవాలి. సో ఇక్కడ ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే అసుర లక్షణాలతో ఉన్నటువంటి వాడు యశాస్త్ర విధి ఉత్సృజ్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం నా పరాం గతి. సుఖముని కానీ పరం గతి కానీ పొందరు శాస్త్ర విధి విధానాలను ధిక్కరించడం కారణం చేత. అది ప్రధానమైనటువంటి లక్షణం అని చెప్తున్నారు. అంటే శాస్త్ర నియమాల్ని ఉల్లంఘిస్తారు, శాస్త్రాన్ని ధిక్కరిస్తారు. అయితే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కలియుగంలో దైవ మరియు అసుర లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయి. మరి ఏంటి సమస్యకు పరిష్కారం? ఒకే వ్యక్తిలో రెండు లక్షణాలు ఉన్నాయి. అసుర లక్షణాలు ఉన్నాయంటున్నాం, దైవీ లక్షణాలు ఉన్నాయని చెప్తున్నాం. కలియుగం మళ్ళీ ఇటువంటి కలియుగ జీవుల్ని ఉద్ధరించడం మార్గం ఏంటి? ఇప్పుడు అస్త్రాన్ని పట్టారనుకోండి, అసుర లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అప్పుడు కలియుగంలో ఉన్న వాళ్ళందరినీ కూడా హతమార్చాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే ఎవరికి కూడా దైవీ లక్షణాలు పరిపూర్ణంగా లేవు. ఒకప్పుడు ఇప్పుడు ప్రజాపతులు అనే మనం చెప్పుకుంటున్నాం. ప్రజాపతులు ఎవరు? దక్ష ప్రజాపతి, కర్దమ మహర్షి. కర్దమ మహర్షికి ఇంటి ద్వారా దైత్యులు అనేటువంటి రాక్షసులు పుట్టారు. మరి ఆయన ఇంకొక భార్య ఉంది, ఆవిడ పేరు అదితి. ఆదిత్యులంతా కూడా అదితి నుంచి జన్మించడం జరిగింది. మరి ఇద్దరు కూడా ఒకే తండ్రి యొక్క కుమారులే కదా, అంతేనా? అసురులు సురులు ఇద్దరు కూడా ఒకే అన్నదమ్ములే. రాక్షసులు దేవతలు ఇద్దరు కూడా అన్నదమ్ములే. మరి అటువంటి పరిస్థితుల్లో ఈ అన్నదమ్ములైనటువంటి ఇద్దరు కూడా ఒకే తండ్రి కుమారులు అయితే, ఒకే ప్రజాపతి యొక్క కుమారులు అయితే ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలి? మంచి గెలవాలి, చెడు ఓడిపోవాలి. సో మంచి గెలవాలి అని చెప్పారు. మంచి గెలవాలంటే మంచి ఏం చేయాలి? ఇంకో విధంగా చెప్తాను. ఎగ్జాంపుల్, రెండు కుక్కలు పోటీపడి మరీ కొట్టుకుంటున్నాయి. ఏ కుక్క గెలుస్తుంది? ఏదైతే బలంగా ఉందో అది గెలుస్తుంది, ఏదైతే బలహీనంగా ఉందో అది ఓడిపోతుంది. వెరీ గుడ్ ఆన్సర్. మరి బలంగా ఉండాలంటే బలాన్ని పెంచాలంటే ఆ కుక్కకి ఏం చేయాలి? మంచి ఆహారాన్ని ఇవ్వాలి. అప్పుడు అది బలిష్టంగా ఉంటుంది, గెలుస్తుంది. సో ఇక్కడ దేన్ని పోషించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. ఇక్కడ మనం దేన్ని పోషిస్తున్నాం అనేది ఒక ముఖ్యమైనటువంటి అంశం. అసుర లక్షణాలని మనం పోషించాము అంటే మనలో ఉన్నటువంటి ఆసురిక ప్రవృత్తి ప్రభావం ఉంటుంది. అదే సుర లక్షణాలతో కూడుకున్నటువంటి ఆ లక్షణాలు మనం పోషించామనుకోండి, అప్పుడు మనలో ఈ దైవీ లక్షణాలు అనేవి మనం పెంపొందించుకోవచ్చు. సో అందుకే ఈ దైవీ లక్షణాలు అనేవి పెంచుకోవడం కోసమే మనకి భగవంతుడు ఏమి ఇచ్చారు? ఈ శాస్త్రాన్ని ఇచ్చారు, సాధువులు ఇచ్చారు, గురువులు ఇచ్చారు. ఇంకా గురువు వద్దు, సాధువు వద్దు, శాస్త్రం వద్దు అంటే ఇంకా నీ కర్మ ఎవరు ఏం చేయలేదు. అంటే అప్పుడు అసుర లక్షణాలతో విపరీతంగా విర్రవీగుతూ నీ జీవితాన్ని నీ చేతుల నాశనం చేసుకున్నటువంటి వాడి అవుతావు. అదే చెప్తున్నారు, శాస్త్ర విధిం ఉత్సృజ్య
అంటే శాస్త్రముల యొక్క విధి విధానాన్ని త్యజించినట్లయితే యస్తాస్త్రవిధి ఉత్సృజ్య వర్తతే కామకారత. కామకారత అంటే నా ఇష్టానుసారంగా, నా కోరికానుసారంగా నా ఇష్టానుసారంగా నేను ఏది చేయాలో చేస్తాను అంతే అనుకుంటూ మన ఇష్టానుసారంగా మనం ఏది చేస్తున్నాయి ఇప్పుడు ఏమైంది? నసిద్ధిం అవాప్నోతి. సిద్ధి అంటే పర్ఫెక్షన్. నా సుఖం నా పరాంగతి, సుఖంని కానీ పరమగతి కానీ పొందజాలము అని చెప్తున్నాను. సో ఆ విధంగా ఇది అసుర ప్రవృత్తి గలవాడి లక్షణాలు అని చెప్తున్నారు. శాస్త్రంలో తెలుపబడిన విధి నియమములను పాటించుట తప్ప దైవీ సంపదకు వేరొక ప్రమాణము లేదు. సో శాస్త్రంలో యొక్క విధి నిషేధం. విధి నిషేధం అంటే అర్థం ఏంటి? డూస్ చేయాల్సినవి, డోంట్స్ చేయకూడదు. శాస్త్రం అదే చెప్తుంది కదా, ఏది చేయాలి ఏది చేయకూడదు. మనమంతా భగవంతుడి సేవ కోసమని మందిరాన్ని వస్తాం. మందిరంలో అందరికీ సేవ చేసుకునేటువంటి అవకాశం ఇవ్వడమే కాకుండా ఆ సేవ చేసుకోవడానికి కావాల్సినటువంటి అర్హతను కూడా పెంచే ప్రయత్నం జరుగుతుంది శిక్షణ ద్వారా. ఎందుకంటే ఒక సేవ పురమాయించినప్పుడు దాంతోపాటు కావాల్సినటువంటి అర్హత కూడా వాళ్ళకి కల్పించే బాధ్యత. జస్ట్ లైక్ నిన్న నరసింహస్వామి యొక్క పూజ, నరసింహ చతుర్దశి రోజు నరసింహస్వామి యొక్క యజ్ఞము చేసాము, అభిషేకము చేసాము. మరి అభిషేకం చేసినప్పుడు అందరికీ చేయాలని మనసులో కోరుకుంది కదా, అవునా? అందరికీ ఉందా? అందరికీ. కానీ మనం ఎలా వచ్చాము? ప్యాంటు షర్ట్ వేసుకొని వచ్చాము. అదే కాకుండా మనకి కావాల్సినటువంటి శాస్త్రంలో ఏమని బోధిస్తున్నారు? ఏం చెప్తున్నారు? మనకి శాస్త్రం ఏం చెప్తుంది? సాంప్రదాయమైనటువంటి వస్త్రధారణతో పాటు మనం ఏ విధంగా ఉపచారాలు చేయాలి అనే విషయాలు కూడా మనం బాగా నేర్చుకుని ఉండాలి. అంతేనా? మనకు కావాల్సినటువంటి ఆ యోగ్యతను మనం సంపాదించుకోవాలి. అప్పుడు మనం ఎప్పుడైతే అనుకూలం అవుతామో అప్పుడు గురువు మనకి ఆ సేవని ఇస్తాడు. నేను ప్యాంటు షర్ట్ వేసుకొని వస్తాను, మరి అభిషేకం చేస్తానంటే ఎక్కడ కూర్చొని చెప్పండి. అందుకే ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి, ఏది యోగ్యత ఏది అయోగ్యత అనేది తెలుసుకుని ఉంటారు. నిన్న పూజ జరిగేటప్పుడు మాతాజీలందరికీ హారతి ఇవ్వమని చెప్పాము లక్ష్మీ నరసింహస్వామికి. కనీసం ఆ విశేషమైనటువంటి దిగుల్లో భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి అందరికీ మాతాజీలు సాంప్రదాయంగా చక్కగా లక్ష్యంగా చీర కట్టుకుని ఉన్నారు కాబట్టి వాటికి అవకాశం ఇచ్చాం. అది కూడా ఆచమనం చేయించి, అంతేనా? అది అయిపోగానే మగవాళ్ళంతా వచ్చారు, హారతి కూడా ప్యాంటు షర్ట్ తీసుకొని వచ్చేసారు. అలా ఇవ్వచ్చు? అసలే నరసింహస్వామి, అసలే లక్ష్మీ నరసింహస్వామి. అసలు నరసింహస్వామి పూజ చేయాలంటే మనం ఎంతో నిష్టగా ఉండాలి, నియమాలు పాటించాలి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం సేవ చేయాలనేటువంటి ఆ కోరిక మనలో ఉంది అంటే దానికి తగినటువంటి ఆ యోగ్యత మనం సంపాదించుకోవాలి. సో ఇక్కడ ఎవరు కూడా మినహాయింపు ఏం లేదు, ఎవరిని కూడా మనం వద్దనట్లేదు. నువ్వు సేవ చేయాలి చేయకూడదు అని చెప్పి మనం ఏం కాలగమ్యం చూపించాం, కానీ కావాల్సినటువంటి అర్హతని యోగ్యతను సంపాదించుకోవాలి. సో శాస్త్రంలో విధి నిషేధాలు అని చెప్తున్నారు. ఇవన్నీ చెప్పామనుకోండి, చాలామంది భగవద్గీత చదవడమే, అసలు ఇంట్లో పెట్టుకోవడానికే భయపడుతున్నారు. ఎందుకో తెలుసు? భగవద్గీత ఏం చెప్తున్నారు? 4 నియమాలు పాటించాలని చెప్తున్నారు. ధర్మానికి ఎన్ని పాదాలు? 4 పాదాలు. సత్యం, దయ, తప, శౌచం. దయ అనేటువంటి లక్షణం ఎలా కోల్పోతుంది? మాంస లక్షణంలో కోల్పోతుంది. సత్యం అనేటువంటి లక్షణం ఎలా కోల్పోతుంది? జూదమండంలో కోల్పోతుంది. అలాగే ధర్మానికి 3వ పాదం ఏంటి? తపస్సు.
తపస్సు చేసినటువంటి ఆ లక్షణం ఎలా కోల్పోతారు? మద్యం మత్తు పదార్థాలు స్వీకరించడం వల్ల లక్షణం అనేది కోల్పోతున్నారు. మీకు ఆఖరి ఏముంది? శౌచం, పవిత్రత. సో అవైదిక సంబంధాలు పెట్టుకోవడం వల్ల పవిత్రత అనేది కోల్పోతారు. అందుకే 4 నియమాలు ఇచ్చారు. ఇది విధి నిషేధాలు. సో ఏవి పాటించాలి, ఏవి పాటించకూడదు? 4 నియమాలు ఏంటి? మాంసభక్షం చేయకూడదు, మద్యం సేవించకూడదు, మత్తు పదార్థాలు తీసుకోకూడదు, వ్యభిచారం చేయకూడదు. ఇవి మెయిన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్. ఏ శాస్త్రమైనా ఇవే చెప్తున్నాయి. అది మీరు ఇతర మత గ్రంథాలు అనుకున్నప్పటికీ కూడా ఇవే చెప్తున్నాయి. అవి నిజంగా ప్రామాణికమైనటువంటి పద్ధతులు వాటిని అర్థం చేసుకున్నట్టే అవి కూడా ఇదే విషయం చెప్తున్నాయి. ఎక్కడ కూడా ఏ మత గ్రంథం కూడా జంతువులు బలిచ్చి వాటి యొక్క మాంసభక్షం చేయమని ఎక్కడైనా చెప్తున్నాయా? ఎక్కడ చెప్పట్లేదు. కానీ విధి నిషేధాలని ఉల్లంఘిస్తూ వర్తతే కామకారత, నా కోరిక అనుసారంగా నేను జిహ్వా చాపల్యాన్ని తట్టుకోలేకున్నాను కాబట్టి మాంసభక్షం చేస్తాను, అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఉన్నతి సాధిస్తానంటే ఎక్కడ సాధ్యం అవుతుంది? 2 కాళ్ళు 2 పడవల మీద పెట్టి అలా ప్రయాణం చేస్తే మనం డామని గోతా బట్టి నీళ్ళలో మునుగుతాం, అంతేగా? సో మనంతటా మనమే మనల్ని మనం ఉద్ధరించుకోవాలో లేకపోతే మనమే అధోగత మారేటువంటి పరిస్థితి మన చేతిలోనే ఉంటుంది. అందుకే శాస్త్ర విధి నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలని చెప్తున్నారు. అది మన మంచి కోసం, అది మన కోసం. ట్రాఫిక్ పోలీస్ వాడు రెడ్ లైట్ పడితే ఆగండి, గ్రీన్ లైట్ పడితే ప్రొసీడ్ అవ్వండి అని చెప్తే వాడికి ఏమైనా లాభం వస్తుంది? దానివల్ల ఎందుకు చెప్తున్నారు? యాక్సిడెంట్స్ అవ్వకుండా ఉండాలి, మనమే మన జీవితం మన ప్రాణాన్ని మనమే కాపాడుకున్నటువంటి వాడు, మన బాధ్యతగా చక్కగా ప్రయాణం చేయాలి, చక్కగా కారు నడపాలి, చక్కగా ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు అని చెప్పి ఈ నిషేధాలు పెట్టారు, ఈ నియమాలు పెట్టారు. ఆ ట్రాఫిక్ పోలీసుడు ఏంటి ఇట్లా పెట్టాడు అంటే ఎవరు తప్పు? ట్రాఫిక్ పోలీసు మన మంచి కోసమే కదా. సో అందుకే శాస్త్రంలో ఉన్నటువంటి విధి నిషేధాలు అనేవి మన మంచి కోసం అనేటువంటి ఆ విషయాన్ని మనం మొట్టమొదటి గుర్తించాలి. అది గుర్తించినప్పుడు ఏంటి, మనం దాన్ని స్వీకరించడం ప్రారంభిస్తాం. నా మంచి కోసం చెప్తున్నారు, ఇది నా మేలు కోసం చెప్తున్నారు, ఇది నా యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కోసం చెప్తున్నారు. ఈ విషయాలన్నీ శాస్త్రంలో సాధువులు, గురువులు, శాస్త్రం ఇదే మనకు బోధిస్తుంది అని ఎప్పుడైతే ఆ పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ మన హృదయంలో ఏర్పడుతుందో అప్పుడే మనం వాటిని పాటించడానికి మనం సిద్ధమవుతాం. ఎప్పుడైతే నా మంచి కోసం చెప్తున్నారనేటువంటి విషయాన్ని మనం గ్రహించకపోతే అప్పుడు ఏమైంది? ఈ చెవున విన్నాం, ఈ చెవున భలే బాగా చెప్పారండి. కథా కాలక్షేపం చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా మంచి కథ, వెరీ నైస్. ఎలా దాన్ని ఆలోచించకపోతే నేను మాతాజీ కథ చెప్పారు, మంచి కథ. సో దాంట్లో ఎంతో అర్థం ఉంది. 3 బొమ్మల యొక్క కథ విన్నారుగా. ఒక చెవులోంచి గడ్డి కోసం దూరిస్తే ఏంటంటే ఇంకో చెవులోంచి బయటకు వస్తుంది. రెండో బొమ్మ చెవులోంచి దూరిస్తే అది కనీసం నోట్లోంచి బయటకు వచ్చింది. 3వ గడ్డి కోసం దూరిస్తే అది పూర్తిగా లోపలికి వెళ్ళిపోయింది. అంటే దీని అర్థం ఏంటి? కొంతమంది ఉంటారు శాస్త్రాల్లో ఈ విధి నిషేధాలు ఇచ్చారండి, ఇవి పాటించాలండి, ఇలా మనం ఈ విధంగా వ్యవహరించాలి, మన జీవితంలో ఇటువంటి మార్పులు చేసుకోవాలి, మన జీవితంలో ఇటువంటి పరివర్తన రావాలి. ఒకే ఇన్ఫర్మేషన్ ఇచ్చి దాంట్లో ట్రాన్స్ఫర్మేషన్ లేకపోతే ఏం లాభం చెప్పండి? గూగుల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. గూగుల్ అవుతాడు ఏదంటే ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది, అవునా? సో ఇన్ఫర్మేషన్ అనేది కాదు, మనలో ట్రాన్స్ఫర్మేషన్ రావాలి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎప్పుడు వస్తుంది? జ్ఞానం తేహంస విజ్ఞానం. జ్ఞానంతో పాటు ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరిస్తామో విజ్ఞాన సహితంగా అప్పుడు మనలో ఆ మార్పు మనం చూడలేము. అంతేగాని అలా విని ఇలా వదిలేస్తే మార్పు మనలో పరివర్తన మనం తీసుకురాలేము. అప్పటి నుంచి అప్పుడు ఎలా ఉన్నావు ఇప్పుడు కూడా అలాగే ఉంటాం, ఏ చేంజ్ లేదు. కొంతమంది వస్తారు ఇష్టానికి కొన్ని సంవత్సరాలు చూస్తున్నారు. కానీ ఇంట్లో భగవంతుని యొక్క నైవేద్యం సమర్పించండి, భగవంతుని యొక్క జపం చేయండి, భగవంతుని హారతులు చేయండి, ప్రతిరోజు మంగళారతి, భగవంతుడికి భాగవతం రోజు చదవండి, స్వీకరించండి. లేకపోతే ఎలా ఉంటుంది? ఎక్కడ వేసిన గొంగళి అక్కడే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు జీవితం. సో
చేస్తే కానీ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనకి అర్థం కాదు. ఆచరణలో తీసుకురావాలి. సో ఈ వేద వాంగ్మయంలో చెప్పబడినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా మన మంచి కోసం. సో ఇక్కడ ఈ ఉదాహరణ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కలియుగంలో 2 లక్షణాలు ఒకే వ్యక్తిలో ఉన్నాయి. దైవీ లక్షణాలు, అసుర లక్షణాలు. మనం దేన్ని పోషిస్తాం అనేది మన చేతిలోని పని. సో ఈ 2 కుక్కలు పోటీ పడి యుద్ధం చేస్తున్నాయి. ఏ కుక్క గెలుస్తుంది? బలంగా ఉన్న కుక్క. అంటే ఆ కుక్కకి బలం ఎలా వచ్చింది? మంచి ఆహారం పెట్టి దాన్ని పోషించారు కాబట్టి దానికి బలం వచ్చింది. సో ఇంకో కుక్క ఓడిపోయినందుకు అది బలహీనంగా ఉంది. సో మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నింటినీ కూడా వాటిని వదులుకోవాలి. మనలో మంచి లక్షణాలు ఏవైతున్నాయో వాటిని పెంచుకోవాలి. ఆ విధంగా మంచి సుర లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని పోషించినట్లయితే, వాటికి పోషణ అందించినట్లయితే, చిన్నప్పటి నుంచి పిల్లలకి మంచి సంస్కారాలు కనుక ఇచ్చినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బంగారంగా ఉంటుంది. రేపు భవిష్యత్తులో వాళ్ళు మన సమాజానికి మంచి నాయకుల్ని ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం. అందుకే చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే కౌమార దశ నుంచే ధర్మ సూత్రాన్ని బోధిస్తూ వాళ్ళని క్రమశిక్షణలో పెట్టేటువంటి ప్రయత్నం తల్లిదండ్రులు చేయాలి. చాణక్యుడు అంటాడు, 5 సంవత్సరాల ప్రాయంలో ఉన్నటువంటి పిల్లల్ని వాళ్ళు ఆడుకుంటే వాళ్ళని ఆడుకునే వాళ్ళు ఏమనకూడదు. 5 సంవత్సరాల తర్వాత 5 నుంచి 15 సంవత్సరాలు ఎప్పుడైతే వస్తాయో వాళ్ళకి 5 నుంచి 15 లోపు వాళ్ళని బెత్తం పెట్టి కొట్టడమో, తిట్టడమో, లేకపోతే వాళ్ళని బెదిరించడమో, ఏదో విధంగా అన్ని రకాలుగా వాళ్ళని చాలా కట్టుదిట్టంగా ఒక మిలిటరీ డిసిప్లిన్లో పెట్టాలి తల్లిదండ్రులు. ఏది 5 నుంచి 15 సంవత్సరాలు అది టైం అన్నమాట. అప్పుడు కనుక బెండ్ చేయకపోతే ఇంకెప్పుడు లైఫ్లో బెండ్ అవ్వరు. ఇంకా 15 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి? వాళ్ళకు ఒక స్నేహితులుగానే వ్యవహరించాలి. అప్పుడు మనం బెండ్ చేయడానికి లేకపోతే ఇప్పుడు రిలేషన్ బ్రేక్ అవుతుంది. సో ఏదైనా మీరు సంస్కారాలు ఇవ్వాలనుకున్నా, ఎటువంటి మంచి లక్షణాలు వాళ్ళలో పెంచాలనుకున్నా ఇది సరైనటువంటి అనుకూలమైనటువంటి సమయం. ఏది 5 నుంచి 10. కానీ ఇప్పుడంతా ఆపోజిట్ జరుగుతుంది. 5 సంవత్సరాల దాకా ఏం చేస్తారు? బాగా అంటే ఏమన్నా 5 సంవత్సరాల దాకా ఇంకా చిన్నపిల్లవాడి కాబట్టి బాగా ప్రేమ చూపించారు. కానీ 5 సంవత్సరాల పిల్లల్ని బాగా కొడతారు. 5 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాల లోపు పిల్లల్ని బాగా గారభం చేస్తారు. నాకు అది కావాలి, ఇది కావాలంటే ఏది పడితే పని పెడతారు. ఒక నియమం లేదు, నిబంధన లేదు. జీవితం అనేది ఇష్టానుసారంగా మీ ఇష్టం ఉన్నట్టు జీవించమని చెప్తారు. సో 5 నుంచి 15 లోపు ఆ విధంగా వాళ్ళకి ఆ స్వతంత్రం ఇవ్వడం కారణం చేత 16 ఏళ్ళు ఎప్పుడైతే నిండుతాయో అప్పుడు వాళ్ళు అంతే, ఇంకా మీకు మీ చెప్పు చేతుల్లో ఉండరు. అస్సలు ఛాన్స్ లేదు. ఇంకా మీరు వాళ్ళు ఏమీ చేయలేరు. ఏమైనా చేస్తే అమెరికాలో అయితే ఆయన సూర్యుని ద కోర్టు ఉంటారు. మీ మీద కోర్టులో తల్లిదండ్రుల మీద కేసేస్తారు. ఇండియాలో అయితే తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పడేస్తాను. ఇంట్లో బాగా రేపు నాకు అవసరం లేదు అని చెప్పి ఇంట్లో బయటికి ఎంటేస్తాను. అదే జరుగుతుంది. సో తల్లిదండ్రులుగా మంచి సంస్కారాలు నింపాలి అంటే సరైనటువంటి వయసు ఏంటంటే 5 నుంచి 15 లోపు. సో ఇవన్నీ మనము నేర్చుకోవాలి. శాస్త్రంలో ఉన్నటువంటి నియమాలు మనము అర్థం చేసుకోవాలి. వాటిని కూడా ఆచరణలోకి తీసుకురావాలి. మనం ఇప్పుడు మన లైఫ్ బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు కూడా. సో ఇది చూడండి, ఒక చిన్న శ్లోకంలో మనం జస్ట్ ఇది ఒక చిన్న పారాగ్రాఫ్లో ప్రభుపాదులు వారు మనకు వచ్చారు. దైవాసుర లక్షణం. ఇంకా ఈ చాప్టర్ మొత్తం ఇదే మొత్తం దైవాసుర స్వభావాలు అన్నీ కూడా ఇందులోంచి అంతా మనం ఎంత నాలెడ్జ్ని గెయిన్ చేసాం. అందుకే ఇటువంటి బుక్స్ మనం ఇంట్లో పెట్టుకోవాలి. మనం ఎంతో డబ్బు ఖర్చు చేస్తున్నాం. ఇవాళ రేపు మనం ఒక చిన్న సర్ఫ్ ప్యాకెట్ కొనాలంటే రేటు చిన్న సర్ఫ్ ప్యాకెట్ ఫ్యామిలీలో అందరూ వాడుకోవడానికి ఒక ఫ్యామిలీ ప్యాక్
ఎంత ఉంది? సర్ఫ్ ఎక్సెల్ ఎంత? నేను సోప్ కూడా వాడాలి, ఏదైనా వాడితే ఎంత? 200 ఉంది చూసారు, 200. ఏమీ లేదు, వట్టిగా నీళ్ళలో వేసి బట్టలు నాకు ఉద్దేశం ఆరేయడానికి 200 రూపాయలు. అదే లైఫ్ టైం మీకు జీవితకాలం అంతా మీతో పాటు ఉంటుంది భగవద్గీత. మీకు ఎలా మన జీవితం యొక్క నడవడిక ఏ విధంగా మనం ఎలా, ఇది ఒక మాన్యువల్ లాగా మనకు పనిచేస్తుంది, ఏ విధంగా జీవించాలి, ఏది మంచి ఏది చెడు, మనలో విచక్షణ పెంచేటటువంటి, అవగాహన కలిగించేటటువంటి ఎంతో అమూల్యమైనటువంటి జ్ఞానం. దీన్ని తీసుకోమంటే ఎవరు అందరూ వెనక ముందు అవుతున్నారు ప్రతి చోట. అదే ఏంటంటే ప్రాబ్లం అంటే మన ఇంట్లో భగవద్గీత పెట్టుకుంటే ప్రాబ్లం. ఎవరు చెప్పారు? అన్నీ ఎవరు చెప్పారు తెలుసా? మన సాంప్రదాయం నుంచి మనల్ని వైదొలిగించడానికి, మన సాంప్రదాయం నుంచి మనం భ్రష్టు పట్టించడానికి ఇవన్నీ కొంతమంది అపోహలు అనేవి సృష్టించారు. వాళ్ళు మన భారతదేశం మీద దండయాత్ర చేసి, మనల్ని బానిసలుగా చేసి, మన సాంప్రదాయాన్ని సిస్టమేటిక్గా కొల్లగొట్టడానికి ఇవన్నీ ప్రణాళికలు వేస్తున్నారు. ఒకప్పుడు ఆవు పాలు చాలా శ్రేష్టం అని చెప్పి అందరింట్లో ఆవు ఉండేది. ఇప్పుడు ఆవులన్నీ కూడా దూరం అయిపోయినాయి, అవన్నీ కబేడాలు పంపిస్తున్నారు, కుక్క పిల్లల్ని ఇంట్లో పెట్టుకుంటున్నారు. సో ఎలా వచ్చింది ఇక్కడ? వాళ్ళు చేసినటువంటి ప్రణాళిక తర్వాత వాళ్ళు సక్సెస్ అవుతారు. మనం మేరా భారత్ మహాన్ అంటూ భారతదేశంలో ఉంటున్నాం, ఇంకా వాళ్ళ సిస్టంలోనే ఉన్నాం, వాళ్ళ సిస్టమే ఫాలో అవుతున్నాం. ఇంకా మనకి స్వతంత్రం వచ్చినా సరే ఇంకా అక్కడి నుంచి, ఆ దేశం నుంచి రిమోట్ కంట్రోల్ బట్టి ఆడిషన్ ఇంకా ఆడుతున్నాం మేము. వాళ్ళు చేస్తున్నాం. మొత్తం ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంతా వాళ్ళే డిజైన్ చేశారు. మన ఆచార వ్యవహారాలని కూడా పంచగట్టుకుంటే సిగ్గు, టెంపుల్కి మీరు హారతి ఇవ్వాలని ఇష్టపడుతున్నారు, కానీ సాంప్రదాయకమైనటువంటి దుస్తులు ధరించండి అంటే అది పట్టుకోండి, అది మాత్రం మన వల్ల కాదు. అది ప్యాంట్ వేసుకునే రావాలి. ఇవన్నీ ఫాలో అవుతాయి కదా మనకి. విల్ గెట్ అన్ ఆపర్చునిటీ. దిస్ ఈజ్ ఎ ట్రెడిషనల్, లేదా మంచి సాంప్రదాయిక దుస్తులు ధరించడం, మంచిగా కనపడినప్పుడు హాయ్ హలో అనేకుండా హరే కృష్ణ హరే రామ అండం, జై శ్రీరామ్ జై శ్రీరామ్ అండం. ఇవన్నీ కదా మనం నేర్చుకోవాలి. మన భారతీయ సంస్కృతి ఇదే కదా. గుడ్ మార్నింగ్ అనేది పదం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? మనకి మంచు బాగా విపరీతమైనటువంటి చలి ప్రాంతాల్లో సూర్యోదయం ఉండదు. అప్పుడు ఒక్కసారి సూర్యుడు కనపడంగానే వాళ్ళకి ఆహా సూర్యుడు వచ్చాడని చెప్పేసి ఈరోజు మార్నింగ్ చాలా మంచిగా ఉందని చెప్పి గుడ్ మార్నింగ్ అంటారు. అక్కడి నుంచి వచ్చింది. మనకి రోజు సూర్యోదయం ఉంటుంది. మనకి ఏమైనా మొత్తం మంచుతో సూర్యుడు గొప్పపడ్డాడు. మన దేశంలో గుడ్ మార్నింగ్ హాయ్ హలో ఎక్కడి నుంచి వచ్చింది? గుడ్ మార్నింగ్ అనేది మన దేశంలో ఉన్నటువంటి పదం. అది బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పదం, ఇక్కడ వాడుతున్నాం. ఎవ్రీడే ఈజ్ ఏ గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కూడా మనకి మార్నింగ్ అనేది గుడ్ డే. మనం ఏం చేయాలి? సూర్యుడికి నమస్కారాలు చేయాలి. సూర్యుడి నమస్కారాలు చేసి మంచిగా మన ఆరోగ్యాన్ని, సూర్యుడికి ప్రణామాలు చేసి ఆరోగ్యాన్ని చక్కగా పెట్టుకోవాలి. అంతేగాని గుడ్ మార్నింగ్ పాచిమొహం పెట్టుకొని బెడ్ కాఫీ కాదు వాట్సాప్లో గుడ్ మార్నింగ్ అంటే అయిపోయింది. ఏముండదు, ఇదంతా వెస్ట్రన్ కల్చర్. సో ఇవన్నీ మన కల్చర్ని వాళ్ళు ఫాలో అవుతున్నారు, గౌరవిస్తున్నారు, దాన్ని వాళ్ళు ఆచరిస్తున్నారు. కానీ మన వాళ్ళు మన కల్చర్ని వదిలిపెట్టేసి వాళ్ళని ఫాలో అవుతున్నారు. ఇదే సమస్య ఇక్కడికి, ఇదే సమస్య. సో గర్వసే కహో మే భారతీయం అంటే చాలా గర్వంగా సగౌరవంగా మనం మన సాంప్రదాయం ఎంత గొప్పదని దాన్ని మనం ఆచరించి చూపించాలి. దానికి మనం నామోషి చూపిస్తే ప్రయోజనం. అండర్స్టాండ్ మనకి ఇది మన ఆచార వ్యవహారాలు, ఇది మనకి ఇచ్చినటువంటి పద్ధతి, ఇది మనకి శాస్త్రం బోధిస్తుంది. రోజు తులసి మొక్క ఎంతో నాటుకోండి. ఈసారి పిల్లలకి మనకి జరిగినటువంటి సమ్మర్ క్యాంప్లో ఒక బాపట్నంలో జరిగినటువంటి క్యాంప్లో పిల్లలందరికీ కూడా తులసి మొక్కల్ని బహుమతిగా ఇచ్చాం. ఎందుకు? ఆ సంస్కారాలు నింపడానికి కాదు. ఇప్పటికే పిల్లలకి చెట్టు నాటండి, తులసికి రోజు జలాన్ని సమర్పించండి, తులసి మొక్క నాటండి, ఇంట్లో తులసి చుట్టూ ప్రదక్షిణ చేయండి, శాస్త్రం చెప్తుంది. కానీ ఒక వెధవ వచ్చేసి ఏం చెప్పాడు తెలుసా? వై టు ప్లాంట్ తులసి ఇన్స్టెడ్ ఆఫ్ తులసి టు ప్లాంట్ బ్రింజాల్.
అది వంకాయ వస్తుంది. సో వంకాయ తిని టెంకాయ కొట్టాను అంతే. అది డివోషనల్ లైఫ్ అని చెప్పాడు. సో వంకాయ నాటకండి, తులసి నాటకండి, దాని బదులు వంకాయ బెస్ట్ అని చెప్పాడు. అంటే మన సాంప్రదాయాన్ని భ్రష్టు పట్టించాడు విదేశాలకి. సో అతన్ని ఫాలో అవుతున్నారు. కానీ మనకి తులసీదేవి తులసి అని మనం వాళ్ళు చెప్పినంత మాత్రం చేతనే మనలో ఎంతో పవిత్రత వస్తుంది. తులసిని దర్శనం చేసుకున్నంత మాత్రం చేతనే మనకు ఎంతో పవిత్రత వస్తుంది. భగవంతుడు ఏ నైవేద్యాన్ని సమర్పించినా కానీ తులసి పత్రం లేని భగవంతుడు ఆ నైవేద్యాన్ని కూడా స్వీకరించడం. మళ్ళీ అంత ప్రాధాన్యత ఉన్నటువంటి తులసి మన ఇంట్లో పెట్టుకోవడానికి శాస్త్రం చదవట్లేదు. సరే, అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇది ఒకటే డైలాగ్ నేను ప్రతి చోట చెప్పేది. మీ ఇంట్లో టీవీ ఉన్నా లేకపోయినా, ఫ్రిడ్జ్ ఉన్నా లేకపోయినా, కూలర్ ఉన్నా లేకపోయినా, మన ఇంట్లో అందరింట్లో ఉండాల్సింది ఏంటి? భగవద్గీత. మనం రోజు ఆదివారం జరిగే సత్సంగ కార్యక్రమం చూసినప్పుడు ఒక డిసిప్లిన్ ఫాలో అవ్వాలి. ఎలా? భగవద్గీత చేతిలో పెట్టుకొని, జపమాల చేతిలో పెట్టుకొని, అలాగా భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ, అలా మనమంతా ఒక చక్కగా ఒక బ్యాచ్లో ఇలా నడుచుకుంటూ ఒక వీధిలో ఇలా నామసంకీర్తన నామజపం చేస్తూ ఎంత బాగుంటుంది. ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని కలగంటున్నాను. ఆ రోజు రావాలి. ప్రతి ఆదివారం రాగానే అందరూ కూడా అందరి చేతిలో భగవద్గీత ఉండాలి. అందరూ ఒక డిసిప్లిన్, ఒక మంచి ఆదర్శంగా సాంప్రదాయకమైనటువంటి దుస్తులు ధరించి చేతిలో భగవద్గీత పట్టుకుంటూ చక్కగా తిలకధారణ చేసి ధైర్యంగా వాళ్ళు వీధుల్లో నడుచుకుంటూ రావాలి. తిలకధారణ చేయమంటే సిగ్గు. తిలకధారణ చేస్తే అయ్యో ఎవరేమనుకుంటారా అని నామోషం. ఒకసారి ఒక కంపెనీలో ఒక మేనేజింగ్ డైరెక్టర్ మంచి భక్తుడైన అందరినీ తిలకం పెట్టుకొని రమ్మని చెప్పాడు. సో ఆయన వాళ్ళ బాస్ని సంతోష పెట్టాలని చెప్పి అందరూ పెద్ద మంచి నామాలు పెట్టుకొని వచ్చారు. గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అనుకుంటూ మంచి తిలకాలు పెట్టుకొని వచ్చారు. తర్వాత కొంతకాలానికి మేనేజర్ మారిపోయాడు, వేరే అతను వచ్చాడు, ప్రభు బిడ్డ. సో ఈ బిడ్డ రాగానే అందరూ బొట్టు దులిపేసుకొని వచ్చారు. ఆయన చూస్తున్నాడు, ఎక్కడా బొట్లు లేవు. ఎందుకంటే బాస్ ఏమనుకుంటాడో మా ఉద్యోగాలు పీకేస్తాడని భయం. కానీ ఒక్క వ్యక్తి మాత్రం ధైర్యంగా బొట్టు పెట్టుకొని వచ్చాడు. ఆయన పిలిచాడు, మేనేజర్ ఇప్పుడున్న కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మారిపోయాడు. మరి అప్పుడున్నప్పుడేమో అందరూ బొట్టు పెట్టుకుని వచ్చారు, ఇప్పుడేమో బొట్టు చేశారు, ఒక్కడే పెట్టుకున్నాం. ఏంటి నీ ధైర్యం? అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నేను ఎవరినో సమాజాన్ని సంతృప్తిపరచాలి, మా బాస్ని సంతృప్తిపరచాలని చెప్పి నేను బొట్టు పెట్టుకుని రాలేదు. నేను ఆ హరి యొక్క నిత్య సేవకుని, నా స్వామి ఆ భగవంతుడు ఆ శ్రీహరి ఆయన యొక్క సేవకుడు. సో నేను బొట్టు పెట్టుకునే ఉంటాను. నా జీవితకాలం అంతా కూడా తుది శ్వాస వరకు నేను బొట్టు పెట్టుకునే వస్తాను. నేను ఉద్యోగం నుంచి తీసేస్తాను, నేను ఎవరో తెలుసుగా. నువ్వు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నువ్వు ఉద్యోగం పడేసినా నాకేం పర్వాలేదు, తీసే ఉద్యోగం నుంచి తీసే. నేను భగవంతుని నమ్ముకున్నాను, భగవంతుని నమ్ముకొని నా జీవితాన్ని గడుపుతున్నాను. ఆయనే చూసుకుంటాడు, నాకేం బాధలేదు. నేనే రిజిగ్నేషన్ రాసి వెళ్ళిపోతాను. రాగమని జస్ట్ నేను చిన్న పరీక్ష పెట్టాను. అయ్యా ఏమనుకోకు, ఇక్కడ వీళ్ళంతా ఉన్నారు గుంపులో గోవింద, అందరూ గోవింద గోవింద అంటే వీళ్ళు కూడా గోవింద అన్నారు. కానీ నిజంగా భగవంతుడిని యొక్క నిజ సేవకు నిజభక్తి చేసేటటువంటి ఆ మహాభక్తుడు నువ్వు భగవంతుని ఆధారంగా చేసుకున్నావు. భగవంతుని మీద పరిపూర్ణమైనటువంటి విశ్వాసం నీలో ఉంది కనుక నువ్వు నిజాయితీ పరుడు. కాబట్టి నిన్ను ఈ కంపెనీ నా తర్వాత సెక్రటరీగా నేను ఎన్నుకుంటున్నాను. మిగతా వాళ్ళంతా నామాలు పెట్టారు, తర్వాత మిగతా వాళ్ళు కూడా 100 నామాలు పెట్టేవాళ్ళే. ఎందుకంటే గుంపులో గోవిందుడు
ఇప్పుడు వచ్చి అందరూ ఉంటే హరే కృష్ణ అంటే హరే కృష్ణ అంటారు. తర్వాత ఇంటికి వెళ్ళి మటనం, చికెనం, ఫిష్, ఎగ్ అన్నీ తినేస్తారు. ఆ తర్వాత ఏ పడితే చేస్తారు. భగవద్గీత చదవరు, ఏం చదవరు, ఏ ఎదుగుదల ఉండదు ఆధ్యాత్మికంగా. కానీ సమాజంలో ఎదుగు మాత్రం నేను కృష్ణ భక్తుని. సో గుంపులో గోవిందగా ఉంటే గుంపులో గోవిందగానే ఉండిపోతాం. అది ఎలా అంటే మనం ఆచరించేటటువంటి ఆచార వ్యవహారం ఎలా ఉండాలంటే మనం మనస్ఫూర్తిగా ఆచరించాలి. దాని యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకొని మనం దాన్ని నిశ్చలమైనటువంటి మనస్సుతో దాన్ని పరిపూర్ణంగా దాన్ని మనం స్వీకరించి ఆ విషయాన్ని గ్రహించి మనం దాన్ని ప్రాక్టికల్గా మనం ఆచరణలోకి అప్లై చేయాలి. అందుకే శాస్త్రం అలా ఈ చెవి నుంచి విన్నాం, ఈ చెవి నుంచి వదిలేస్తాం. ఎక్కడ వేసిన బొంగడిగా అక్కడే ఉంటాం అంటే లాభం. ఒకసారి అంటే ఇది కూడా మనం ఆ వ్యక్తి పూర్వ సుకృతి కూడా ఉండాలంటే ఇది కూడా ఒక మ్యాటర్. ఒకసారి ఒక వ్యక్తి ఇస్కాన్ మందిరానికి వచ్చాడు. రాగానే ఒక గోవింద రెస్టారెంట్లో కూర్చున్నాడు. మసాలా దోశ ఆర్డర్ చేశాడు. సో వీళ్ళు జగన్నాథ స్వామికి అర్పించి మసాలా దోశ తీసుకొచ్చారు. గోవింద రెస్టారెంట్ అంటే అంతే, అక్కడ జగన్నాథ స్వామికి అర్పించి ప్రసాదాన్ని పంచుతారు. ఈవెన్ రెస్టారెంట్ అయినప్పటికీ కూడా ఇస్కాన్లో ఉంది. సో మసాలా దోశ తీసుకొచ్చారు, కూర్చోబెట్టి ఆయన తింటుంటే మాట్లాడుతున్నాడు ఒక భక్తుడితో. మీరంతా ఇలా కాషాయం వేస్తున్నారు, మీరు ఎవరు అంటే మేము మా జీవితాన్ని భగవంతుడు సమర్పించుకున్నాం. సమర్పించుకోవడం అంటే ఏంటంటే భగవంతుడు భగవద్గీతలు చెప్పినటువంటి విధంగా ప్రతి ఒక్కరు కూడా భగవంతుడికి శరణాగతి ఇవ్వాలి అని చెప్పాడు. అంతే, ఏదో భగవద్గీత తీసుకురండి అన్నాడు. ఆ గోవింద రెస్టారెంట్కి బుక్ స్టాల్కి వెళ్ళి బుక్ స్టాల్ నుంచి భగవద్గీత తీసుకొచ్చాడు. భగవద్గీత తీసుకున్నాడు. మసాలా దోశ తినేలోపు భగవద్గీత చదవడం మొదలుపెట్టాడు. మసాలా దోశ పూర్తి చేసేలోపు భగవద్గీత చదివాడు. చదివిన తర్వాత మళ్ళీ వారం తిరగకుండా మళ్ళీ టెంపుల్కి వచ్చి పూర్తిగా ఏమయ్యాడు, ఫుల్ టైం జాయిన్ అయిపోయాడు. ఆయన కూడా కాషాయం వేసేస్తున్నాడు. సో అక్కడ మసాలా దోశ తినడం ప్రారంభించి మసాలా దోశ తినడం అయిపోయేలోపు డిసైడ్ అయిపోయాడు. ఏంటి, నేను పూర్తిగా భగవంతుడిని నా జీవితాన్ని అర్పించుకోవాలని డిసైడ్ అయిపోయాడు. అంత క్లారిటీ ఉంది ఆయన, ఎంత టైం పట్టలేదు. అంటే ఆల్రెడీ ఆయనకి ఏంటి, గత జన్మలో సుకృతి ఉంది కాబట్టి అప్పుడప్పుడు శుచినాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయతే. పూర్వం యోగాభ్యాసం చేసి దాన్ని పూర్ణత్వాన్ని చెందకముందే వాళ్ళు మతభ్రష్టు అయినటువంటి కారణం చేత మళ్ళీ భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇస్తాడు. మళ్ళీ మరొక జన్మెత్తి వాళ్ళు వెంటనే ఈ మార్గాన్ని చాలా గంభీరంగా స్వీకరిస్తారు. సో ఆ విధంగా అటువంటి వాళ్ళైతే వాళ్ళకి పెద్ద టైం పట్టదు. ఇంకా అది కాకుండా రెండో తరగతికి వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చెప్పి విను కూడా వినరు. అసలు ఉన్న విషయాన్ని ఎంతవరకు ఆలోచించాలో తెలియదు. కానీ ఈ మార్గాన్ని మాత్రం అంత సునాయాసంగా తీసుకోవాలి. వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, ఎన్నో సందేహాలు ఉంటాయి. గురువు అంటే కూడా పూర్తి నమ్మకం ఉండదు. గురువు వాళ్ళ మేలు కోసం చేస్తున్నాడు అన్నప్పటికీ కూడా ఆ విషయాన్ని వాళ్ళు ఎంతవరకు ఆలోచిస్తారో అది కూడా తెలియదు, ఏదో ఊహించుకుంటుంటారు. అటువంటి వాళ్ళు ఎన్నో అపోహలు, అనుమానాలు పెట్టుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలోకి ముందుకు సాగలేరు. ఈ విధంగా నియమాలు, విధి నిషేధాలు ఉన్నాయి. ఇవి పాటించాలి, ఇవి పాటించకూడదని ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా అదే ధోరణి నడుస్తుంటారు, అదే లైఫ్ స్టైల్ ఇప్పటికీ మారదు. అది ఆసురిక లక్షణాలతో ఉన్నటువంటి వారి ఒక లక్షణం. అందుకే ఈ ఆసురిక లక్షణాన్ని మనం పోషించకూడదు. అంటే దేన్ని పోషించాలి? దైవీ లక్షణాన్ని పోషించాలి. దైవీ లక్షణాన్ని పోషించడం అంటే అర్థం ఏంటి? సత్సాంగత్యంలో కావాలి. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, దాస్యము, సాఖ్యము, ఆత్మ నివేదనం, ఇవన్నీ విధంగా ఈ నవవైద్య భక్తిలో ఉన్నటువంటి మార్గాలు, సూత్రాలు ఏవైతే మనకు ఇచ్చారో వీటన్నిటిని కూడా అవలంబిస్తూ వాటిని మనం చక్కగా ఆచరణలోకి తీసుకురావాలి.
అప్పుడు మనం మార్పు వస్తుంది, అప్పుడు మనలో మార్పు వస్తుంది. నేను సీనియర్ డివోటీ అంటాను. 10 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి సీనియర్, 20 సంవత్సరాలు ఉన్నాం కాబట్టి సీనియర్. సో సంవత్సరాలను బట్టి లెక్కించడం జరగట్లేదు ఇక్కడ, సీనియర్ జూనియర్. ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడలాగానే ఉంటే లాభం లేదు. కొంతమంది ఉంటారు ఇక్కడ సీనియర్, టెంపుల్ కూడా సీనియర్ డివోటీ, వాళ్ళకంటూ ఒక రెప్యుటేషన్ కావాలి సొసైటీ ఉన్నారు కదా. మేము సీనియర్ డివోటీ కాబట్టి మాకంటూ ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వాలంటారు. మరి నిజంగా సీనియర్ డివోటీ అయితే ఆ మెచ్యూరిటీ లెవెల్స్ని పెంచుకోవాలి కదా. శాస్త్రం మీద అవగాహన సంపాదించండి, శాస్త్రాన్ని వినండి, దాన్ని ఆచరణలో పెట్టండి, మంచిగా జపం చేయండి, భగవద్గీత చదవండి, దాన్ని అర్థం చేసుకోండి. అది సో అల్టిమేట్లీ ఈరోజు మనం సెలెక్ట్ చేసుకున్న టాపిక్లో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే శాస్త్రంలో ఉన్నటువంటి విధి విధానాలను ఉల్లంఘించకూడదు, దానికి ఆ నిబంధనలకు మనం కట్టుబడి పాటించాలి, దాన్ని ఆచరణలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి.